ధనురాశి వారికి డిసెంబర్ నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ధనురాశి వారికి రవి జన్మంలో ఒక 5 రోజులు, రవి నిజానికి 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రవి 10 నుంచి 20 తారీఖు వరకు చెప్పుకుంటున్నాం కదా. 10 నుంచి 15 వరకు మొదటి 5 రోజులు వృశ్చిక రాశి అంటే ధనురాశికి వెనక రాశిలో ప్రయాణం చేస్తున్నారు, అంటే వ్యయ స్థానంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మిగతా 5 రోజులు ఇక్కడ మనకి ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఎక్కడ సంచారం చేసినప్పటికీ కూడా మన వివరం కోసం మనం చెప్పుకుంటున్నాము. కానీ రవి యొక్క సంచారం జన్మంలో కానీ 5 రోజుల్లో కానీ లేదా వ్యయస్థానంలో సంచరించిన ప్రథమంలో ఉన్నటువంటి 5 రోజులు కానీ మనకి శుభ ఫలితములను ఇవ్వజాలదు. ధన వ్యయమో ఇట్లాంటివన్నీ కూడా వ్యయస్థానంలో ఉన్నప్పుడు అలాగే కొంచెం శత్రువుల భయము, కొంచెం అనారోగ్యాలు కూడా చూపించే అవకాశం ఉంటుంది. అలాగే ధనురాశి వారికి కూడా మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ 5 రోజులు కూడా ఏమీ అనుకూలమైన ఫలితాలు అయితే ఏమి ఉండవండి. కొంచెం అనారోగ్యాలు పొడ చూపే అవకాశం ఉంటుంది, ధనం వ్యయం ఉంటుంది, కాస్త కొంచెం చికాకుగా మనసంతా ఉండటము, ఈ విధమైనటువంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి. కొంచెం నేత్రాలకి సంబంధించినటువంటి ఏదైనా జబ్బులు ఉన్నట్టే వారికి అలాగే కొంచెం మరింత ఇబ్బందులు అంటే కలిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ధనురాశి వారికి రవి వలన సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా మంచిగా ఉంటుంది. చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తారు. కుటుంబంలో పరిస్థితులు అన్నీ చక్కగా ఉంటాయి, ఆదాయం పెరుగుతుంది, మాట సౌమ్యంగా ఉంటుంది, భార్యాభర్తల మధ్యన అనుకూలత మరింత పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి, సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, వీరందరికీ కూడా శుక్రుడు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే లలిత కళలకు సంబంధించి, అలాగే సంగీతం, నృత్యం, నాట్యం ఇత్యాది, శిల్పం, చిత్రలేఖనం ఇత్యాది కళలన్నింటిలో ఏదైనా ఉన్న జీవితంగా గడపడం కానీ అది వృత్తిగా కానీ ప్రవృత్తిగా కానీ స్వీకరించినటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు శుక్ర భగవానుడు ఈ 10 రోజులు కలగజేస్తూ ఉంటాడు. ఇకపోతే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం మాత్రం అది కూడా చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉందండి. తృతీయ స్థానంలో శని సంచారం వల్ల మనకి కొంచెం ఆరోగ్యం బాగుండటము, అన్నదమ్ములు, మిత్రులు, సోదరులు, బంధువులు, అదే ఉద్యోగ స్థలం కావచ్చు, వ్యాపార స్థలం కావచ్చు, అన్ని రంగాలలో వారు కూడా మీకు మనస వాచ కర్మణ ఎవరినో డబ్బులు అడిగారు ఇస్తారు. మీకు ఎవరికో మనకు పోట్లాట అవుతుంది, మీ తరఫున మీ ఫ్రెండ్ వచ్చి మీకు సపోర్ట్గా మాట్లాడడం జరుగుతుంది. ఇది వాక్కు. మనస అంటే మనస్ఫూర్తిగా చేయటం అనేటువంటి కొన్ని ఉంటూ ఉంటాయి. మనస వాచ కర్మణ. మీకు డబ్బులు ఏదో అవసరమైన సమయానికి ఎక్కడ దొరకని పరిస్థితి వచ్చింది, మీ మిత్రుడో లేకపోతే చుట్టుపక్కల ఉన్నవారు తీసుకోండి సార్, మన తర్వాత ఇద్దరే ఏముంది మళ్ళీ అని చెప్పేసి ఈ విధంగా మనస వాచ కర్మణ చుట్టుపక్కల వారు, ఉద్యోగ స్థలాల్లో అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే చతుర్థంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. రాహు యొక్క సంచారం కూడా మనకి అంత చతుర్థ స్థానంలో అంత మంచి ఫలితాలు ఇవ్వదండి. ఇక్కడ కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. అలాగే వాహనం నడిపే వారికి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంచెం ఈ దోమలు, అది క్రిమికీటకాలు ఉంటాయి కదండి, విషపు సంబంధించినటువంటివి, వాటితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే కేవలము తేళ్లు, జర్లు, పావులు అనే పూర్వకాలంలో ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ కనిపించటం లేదు. ఒకవేళ ఎక్కడైనా ఉన్నాయి, తప్పకుండా పూర్తిగా లేకుండా నాశనం అయిపోయింది ఏం లేదు. కానీ మనం చాలా కొత్తవి పాతవి కొన్ని పోయినప్పటికీ కొత్త కొన్ని యాడ్ అవుతూ ఉన్నాయి అందులోకి. ఇప్పుడు ప్రతి మనిషి కూడా మనిషి అనేవాడు ఒక్కడు కాదండి, ప్రతి మనిషిలో 2 ఉన్నారు. ఒక మనిషిగా ట్రీట్ చేస్తున్నారు జనాభా లెక్కలో, గవర్నమెంట్ లెక్కలోనూ. కానీ మన లెక్కలో మనం తీసుకోవాలంటే ఒక మనిషిని ఇద్దరుగా తీసుకోవాలి, ఇద్దరు కంటే ఎక్కువగా కూడా తీసుకోవాలి. ఒకప్పుడు చాలా దేవుళ్ళలో ఉంటాడు, ఒకప్పుడు వాళ్ళలోనే రాక్షసుడు ఉంటాడు. అలా చెప్పి దుర్మార్గుడాలనే అలా మంచి ఆడాను. కానీ ఇటువంటి వాళ్ళతో కొంచెం ప్రమాదంగా ఉంటుంది. అలాగే ఈ విషపు క్రిముల వల్ల దోమలు ఇత్యాదన్నీ కొత్తవి ఏవో వస్తున్నాయి, వాటి వల్ల కూడా కొంచెం ప్రమాదాలు, మైక్రోస్కోప్లో కూడా కనబడిన పరిస్థితి, ఈ విధమైన పరిస్థితులన్నీ ఉన్నాయి. వీటి వల్ల కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన పరిస్థితులన్నీ ఉంటుంటాయి.
ఇక పంచమంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఉన్నది షష్టమం, కానీ వక్రగతి ద్వారా పంచమ స్థాన ఫలితాలు మనం చెప్పుకున్నట్టయితే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది మనకి. ఎట్లా అంటే సంతాన విషయంలో కానీ సంతానం యొక్క విద్య విషయంలో కానీ, ఒకవేళ ఈ జాతకుడే విద్య ఇంకా చదువుకుంటూ ఉంటే అతనికి ఆ విద్య విషయంలో తన విషయంలో కానీ పాండిత్యంలో కానీ మంచి స్నేహితుల్లో కూడా రకాలు ఉంటారు. మంచి దుష్టులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. వాటి యొక్క ప్రభావం చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి వాళ్ళ ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. తన ప్రభావం కంటే కూడా ఒక వయసులో పరిణితి చెందక ముందు, మనసు పరిణతి చెందక ముందు మిత్రుల యొక్క ప్రభావం చాలా ఉంటుందండి మన మీద. వాడు దుష్టుడితో స్నేహం చేసావా, దుష్టుడిగా మారిపోతాము. మంచివాడితో స్నేహం చేసామా, మంచిగా మారిపోతాము. ఎంత దుష్టుడైనా కూడా మంచిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్నేహం అనేటటువంటిది మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. ఈ మన చేత మంచి మంచి స్నేహితులు దొరుకుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి 5వ స్థానంలో గురువు వల్ల కలుగుతూ ఉంటాయి. విద్యలో ముందుకు వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా. 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. 8వ స్థానంలో కుజుని యొక్క సంచారము అశుభ ఫలితాలనే ఇస్తుంది, కానీ శుభ ఫలితములను ఇవ్వడు. అశుభ స్థానాల్లో ఉండటం వల్ల కొంచెం దుర్వార్తలు వినివలసి రావటము, ధన నష్టము, కలహము, ఎవరితో మాట్లాడినా కలహము, అలాగే ఎవరి దగ్గర రుణం తీసుకున్నట్టయితే అక్కడ కొంచెం పరాభవం పొందటము, అలాగే అవమానాలు పొందటము, ఈ కొన్ని గాయాలు అవటం కూడా అవకాశం ఉంటుంది కుజుడి మూలాన. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మాటలో కఠినత్వం, కోపం ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అష్టమంలో కుజుని యొక్క సంచారం వల్ల. ఇకపోతే 10వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. 10వ స్థానంలో కేతు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదండి. ఉద్యోగ విషయంలో, వృత్తి విషయంలో కొంచెం చికాకులు ఈ విధమైనటువంటివన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి మనకి. ఇకపోతే బుధుని యొక్క సంచారం మనం చెప్పుకోవాలండి. బుధుని యొక్క సంచారం 4 రోజుల పాటు, ఒక 4 రోజుల పాటు నిజానికి బుధుడు ఉన్నటువంటిది వ్యయ స్థానంలో ఉన్నారు, కానీ ఆయన వక్రించి ఉన్న కారణంగా ఏకాదశ స్థానంలో ఒక 3 రోజుల పాటు ఉంటారు. తర్వాత 4వ తారీఖు నుండి, అంటే 4వ రోజు నుంచి, అంటే 11, 12, 13 తీసుకోండి, 14 నుంచి ఒక 7 రోజుల పాటు వ్యయ స్థానంలోనూ ఉన్నారు. ఆ 11వ స్థానంలో ఉన్నటువంటి 3 రోజులు మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇచ్చేటటువంటి ఈ గ్రహంగా మనం చెప్పుకోవాలి బుధుణ్ణి. ఇకపోతే వ్యయంలో ఉన్నటువంటి ఈ 7 రోజులు మాత్రము అశుభ ఫలితాలను కలగజేస్తారు. అంటే ధన వ్యయము, కొంచెము మన తెలివితేటలు ప్రదర్శించడానికి అవకాశం రాకపోవటము, మీరు ప్రదర్శించినా అవి పనిచేయకపోవటము, మనోవిచారము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వ్యయస్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల మనకి కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ధనురాశి వారికి మనం చెప్పుకోవాలి. మనం చెప్పుకుంటున్నట్టుగానే అనుకూల ప్రతికూలతలన్నీ ఉంటూ ఉంటాయి. వాటి గురించి ఏమీ కంగారు పడక్కర్లేదండి. జాతకంతో రాయించుకుని దానితో పాటు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ సౌకర్యం మా దగ్గర కూడా ఉన్నదండి. అయితే మీరు నిత్యం పూజలో నవగ్రహాలను కూడా చేర్చుకోండి. నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించిన కానీ చేసుకున్నట్టయితే మీకు అంతా శుభంగా జరుగుతుంది. శుభం భూయాత్.